ఎంతసేపు ఉన్నా చంద్రబాబు నాయుడు పేదల గురించి ఆలోచన చేయడు, పేద బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేయడు, మధ్యతరగతి కుటుంబాల గురించి ఆలోచన చేయడు. ఆయన తపన అంతా కూడా సంపన్నుల గురించి, కార్పొరేట్ సంస్థలకు ఏ రకంగా అప్పనంగా అంటబెట్టాలి. మరి ఆ ఆలోచనతోనే మరి ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఉంటుంది. మరి ఆ ఆలోచనలో భాగంగానే మరి ఇవాళ ఈరోజు చూస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు అండ్ కంపెనీ ఈరోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్న పరిస్థితి. ఈ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిగా అమ్మేయాలి. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ఈరోజు మన టూరిజంని ఈరోజు అమ్మేసే కార్యక్రమం జరుగుతుంది. మరి ఇదే 17 మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారదత్తం చేసేదానికి ఈరోజు అడుగులు ముందుకు వేస్తున్నాడు. మరి అదేవిధంగా ఎక్కడ చూసినా కూడా స్థలాల విషయం చూస్తే కోట్లాది రూపాయలు విలువ చేసే స్థలాలు ఉర్సా లాంటి కంపెనీలకు, లూలు మాల్లకు, అది ఎలాంటి ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేని కంపెనీలకు, ఆ కంపెనీలు కూడా ఎలాంటి కంపెనీలు అంటే ఒక హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్లో రిజిస్టర్ అయిన కంపెనీ, ఒక చిన్న 2 బెడెడ్ అపార్ట్మెంట్లో రిజిస్టర్డ్ అయిన కంపెనీ, ఆ కంపెనీకి ఎలాంటి చరిత్ర లేని కంపెనీలకు ఈరోజు వేలాది కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని దారాదత్తంగా 1 ఎకరా రూపాయికి అమ్మేసే కార్యక్రమాన్ని మరి ఈరోజు చంద్రబాబు నాయుడు మరి అతని తనయుడు లోకేష్ శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దాంట్లో భాగంగానే మరి ఈరోజు 17 కొత్త మెడికల్ కాలేజీలని కూడా ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది. మరి దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడమే కాకుండా మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రజలను భాగ్యస్వాములుగా చేసుకుంటున్నాం. మరి ఇవాళ అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రతి గ్రామంలో, ప్రతి డివిజన్లో, ప్రతి వీధుల్లో కూడా ఈరోజు రచ్చబండ కార్యక్రమాలు పెట్టడం జరుగుతుంది. మరి ఈ ప్రైవేటీకరణ పైన మరి ప్రజల్ని కూడా భాగ్యస్వాములు చేసుకోవాలి, వాళ్ళలో కూడా అవేర్నెస్ తీసుకురావాలి, వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావాలి. మరి ఏ విధంగా మరి ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజ్ మరి హాస్పిటల్ వస్తే మరి ఈ రాష్ట్రంలో ఉండే విద్యార్థులకు ఏ రకంగా మేలు జరుగుతుంది. మరి అదే మెడికల్ కాలేజీ ప్రైవేట్ చేతులకు వెళ్ళిపోతే మరి ఈ రాష్ట్రంలో ఉండే పేద బడుగు బలహీన వర్గాలు ఆ విద్యార్థులకు ఎలాంటి నష్టం జరుగుతుందో, మరి అదేవిధంగా మరి ఒక హాస్పిటల్ ద్వారా మరి పేద బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా మరి మెరుగైన ఉచిత వైద్యం ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తే వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది. అదే హాస్పిటల్ ప్రైవేట్ వ్యక్తుల చేతికి వెళ్ళిపోతే మరి వైద్యం కూడా మరి ఏదైతే ఒక వ్యాపారంగా మలిచే పరిస్థితి ఈ రాష్ట్రంలో రాబోతుందని చెప్పి వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి మరి ఈరోజు వాళ్ళ ద్వారా మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ముమ్మరంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా చేయడం జరిగింది. మరి ముఖ్యంగా మన కడప నియోజకవర్గంలో మరి అన్ని 50 డివిజన్లలో కూడా ప్రతి డివిజన్లో కూడా మనం రచ్చబండ కార్యక్రమాలు పెట్టి ప్రజల్లో చైతన్యం తీసుకురావడం జరిగింది. ప్రతి కూడల్లో కూడా ఈరోజు మరి క్యాంపులు పెట్టి మరి 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేయడం జరిగింది. నిజంగా ఆ క్యాంపుల్లో కానీ మనం ఎక్కడ ఏ విధుల్లో ఏ ఇంటికాడికి గడప గడపకు వెళ్ళినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా, మహిళలు, యువత, విద్యార్థులు, విద్యార్థినీలు అందరూ కూడా పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వాళ్ళు మేము సైతం అని చెప్పి ఈరోజు వాళ్ళందరూ కూడా 1 కోటి సంతకాల్లో భాగస్వాములు కావడం జరిగింది. మరి ఇవాళ ఈ 1 కోటి సంతకాల్లో భాగ్యస్వాములైన నా కడప నియోజకవర్గ ప్రజలకందరికి కూడా పేరు పేరున చేతులు జోడించి మీకందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీరు ఈ 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతం చేసినందుకు మీకందరికి కూడా చేతులు జోడించి మీకందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలి అంటే, ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుకి కనువిప్పు కలగాలంటే ఖచ్చితంగా మీ యొక్క సహాయ సహకారాలు ఎంతో అవసరము.
ఈ కడప నియోజకవర్గంలో ప్రజలకు అందరికీ కూడా నేను మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. మీరు ఏ రకంగా 1,000,000 సంతకాలు విజయవంతం చేసేదానికి మీ యొక్క సహాయ సహకారాలు ఏ విధంగా అందించారో మరి రేపు 12వ తేదీ బుధవారం నాడు జరగబోయే పెద్ద ర్యాలీలో కూడా మీరు కూడా స్వచ్ఛందంగా యువత, విద్యార్థులు, మహిళలు, ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు ఎవరైతే ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున మీరందరూ కూడా ఆ ర్యాలీలో పాల్గొని ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మీకందరికీ కూడా సవినయంగా నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఖచ్చితంగా రేపు ఈ ర్యాలీ విజయవంతమైతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలుగుతుంది. మరి ఏదైతే ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ కాకుండా మరి ఖచ్చితంగా అడ్డుకోగలుగుతాం. మీ యొక్క సహాయ సహకారాలతో మరి మీరు చేసిన 1,000,000 సంతకాలతో మీరు చేసిన 1,000,000 సంతకాలన్నీ కూడా మా రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చేర్పించడం జరుగుతుంది. మరి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి గవర్నర్ గారిని కలవడం జరుగుతుంది. మరి అవకాశం వస్తే మరి ఈ దేశ ఏదైతే రాష్ట్రపతి గారిని కూడా కలిసి అయ్యా మా రాష్ట్రంలో ఈరోజు 1,000,000 మందికి పైగా మరి ఈ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తున్నారు, ఖచ్చితంగా దీనికి ఆపాలని చెప్పి కూడా మరి గవర్నర్ గారిని మరి రాష్ట్రపతి గారిని కూడా కోరడం జరుగుతుంది. కాబట్టి మరి ఏదైతే ఈ ప్రభుత్వం తీసుకుంటున్న ఇలాంటి అనాలోచితమైన నిర్ణయాలు, ప్రజలకు భారమయ్యే నిర్ణయాలు, దాన్ని ఖచ్చితంగా మనము అడ్డుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి పౌరుడికి ఉంది. మరి అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాను. మరి ఇవాళ ఒకటే మీరందరూ కూడా ఈ ప్రైవేటీకరణకు మీరందరూ కూడా మరి మీరు ఏదైతే ప్రైవేటీకరణకు మీరు ఏదైతే అందరూ కూడా దీనికి వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రేపు 12వ తేదీ జరగబోయే ర్యాలీలో మీరందరూ కూడా స్వచ్ఛందంగా మీరు కూడా పాల్గొని మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు అందరినీ కూడా కలుపుకొని మన డివిజన్ ప్రజల్ని కలుపుకొని మరి ఖచ్చితంగా పెద్ద ఎత్తున మరి ఆ ర్యాలీని విజయవంతం చేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విజనరీ నాయకుడు అని చెప్పుకుంటుంటాడు. మరి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ రాష్ట్రంలో సచివాలయాలు సుమారుగా 10,500 సచివాలయాలు తీసుకొచ్చి ప్రతి 2,000 జనాభా ఉండే ప్రతి గ్రామంలో ఒక సచివాలయం ఉండాలి. మరి ఆ సచివాలయంలో మన నిరుద్యోగ యువకులకు మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి సుమారుగా ఈ రాష్ట్రంలో 1,35,000 మందికి మరి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ మరి ఆ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి మరి అదేవిధంగా ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్లను పెట్టి ప్రభుత్వం నుంచి అందే ప్రతి సంక్షేమ పథకం మరి వాళ్ళ ముంగిటికి చేర్పిస్తే మరి ఈ పెద్ద మనిషి ఎవరైతే విజనరీ అని చెప్పుకుండే చంద్రబాబు నాయుడు గారు మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సచివాలయాలను పేరు మార్చడం జరిగింది. ఏమని? విజన్ యూనిట్ అని. అంటే విజనరీ నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పుకునే నాయకుడు ఎవరు? విజన్ కలిగిన నాయకుడు సచివాలయాలు ఎవరు తీసుకొచ్చారు? మరి దానికి ఏం పేరు పెడుతున్నారు? విజన్ యూనిట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నట్టే కదా జగన్మోహన్ రెడ్డి విజనరీ నాయకుడని. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారిని విజనరీ నాయకుడని ఒప్పుకున్నాడు. ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తుంది ఏంటి? మరి పేర్లు మార్చే కార్యక్రమం. జగన్మోహన్ రెడ్డి గేమ్ చేంజర్ అయితే మరి ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటే నేమ్ చేంజర్.
గేమ్ చేంజర్ కు నేమ్ చేంజర్ కు తేడా గమనించండి. గేమ్ చేంజర్ అనేవాడు ఎప్పుడు ప్రజలకు ఏ అవసరాలు వస్తాయి అని చెప్పి గుర్తించి ముందే గుర్తించి మరి అలాంటి పథకాలు కానీ అలాంటి వ్యవస్థలు తీసుకొస్తాడు. నాడు నేడు ఎలాంటి వ్యవస్థ అది? మరి ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ బడులన్నీ కూడా ఈరోజు రూపుమాపడం జరిగింది. మన బడి మన భవిష్యత్ అని చెప్పి మరి ఈరోజు పేరు మార్చడం జరిగింది. మరి ఈ రకంగా అన్నీ కూడా రైతు భరోసా కేంద్రాలు ఆ రోజు రైతులకందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి మరి ఆ రోజు ప్రతి గ్రామంలో ఒక రైతు భరోసా కేంద్రం తీసుకొస్తే దాని పేరు రైతు భరోసా పెట్టే దాన్ని ఈరోజు పేరు మార్చి అన్నదాత సుఖీ భవ అంట. అదే కాదు, జగనన్న కాలనీలు. జగనన్న ఒక విజనరీ నాయకుడు. పేద బడుగు బలహీన వర్గాలకందరికి కూడా ఒక కాలనీలు కాదవి, ఒక ఊర్లుగా తయారు చేశాడు. అలాంటి ఊర్లు ఈరోజు పేరు మార్చి ఎన్టీఆర్ నగర్లుగా మార్చే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. మరి ఆ రోజు ప్రతి పేద విద్యార్థి చదువుకోవాలి, మరి పేదరికం చదువుకు అడ్డు రాకోకూడదు, మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మరి వాళ్ళ పిల్లల్ని స్కూల్కు పంపిస్తే మరి ప్రోత్సాహకరంగా వాళ్ళకు అమ్మఒడి ఇస్తా అని చెప్పి మరి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి మరి ఆ పథకం పేరు అమ్మఒడి అని పేరు పెడితే మరి ఇవాళ నేమ్ చేంజర్ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? దానికి తల్లికి వందనం అని చెప్పి నేమ్ చేంజ్ చేయడం జరిగింది.